అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 11వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవ్వటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి అందరిలోనూ మీ యొక్క విలువ పెరుగుతుంది. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం, వ్యాపారం ఆనందంగా సాగడం, ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, ఆలయ దర్శనాలను చేసుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవడం, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలు చేస్తారు. విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు. వ్యాపారంలో అధిక లాభాలు ఏర్పడడం, ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపార పెట్టుబడుల అందడం, ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు. ఆదాయం మరింత పెరుగుతుంది. రాజకీయ వర్గాల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, వ్యాపారం లాభాల పాట పడడం, చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడడం, ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం బాగుంటుంది. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం ఏర్పడుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరిగిన, కృషికి తగిన ఫలితాలు ఏర్పడడం, చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం, మీ యొక్క ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు ఏర్పడిన, మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగితే సమస్యలు దూరం అవ్వడం, అవసరానికి తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకుండా చూసుకుంటారు. ఇప్పుడు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి. ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన, తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటి
వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. అనారోగ్య సమస్యలు తొలగిన బంధుమిత్రుల కారణంగా ఆనందం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో పెద్దలను కలుసుకుంటారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. తద్వారా మీ కీర్తి ప్రతిష్టలు పెరిగిన విజయసిద్ధి ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.